శ్రోతలకు కథలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. ఓ రోజు అక్బర్కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్ర లేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికినా అది దొరకనే లేదు. వెంటనే ఎవరక్కడా అని అక్బర్ భటులను పిలిచాడు. రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజం మీద ఒక చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ని చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్. జహాపన, మీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తానా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్. అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలకను తీసుకుని దాన్ని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ 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 అంటూ అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఒక వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్, ఆ చిలుకకు దివ్య దృష్టి ఉందా? ఎలా వచ్చింది అని అడిగాడు అక్బర్. దివ్య దృష్టా పాడా, దీనికి దొంగ అనే పదం తప్ప ఇంకేం రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లె. దాంతో అది దొంగ 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 అంటూ గాల్లోకి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ని ఆలింగనం చేసుకుని విలువైన కానుకలను ఇచ్చి పంపాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.